హాయ్ హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దాంతోపాటు చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. 100కి దగ్గరలో ఉందండి మన స్టోరీ. తొందరగా రీచ్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోండి ప్రతి ఒక్కరు. ఓకే, ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామా? ఇంకా ఉదయం లేవగానే రెడీ అయ్యి అందరికీ బాయ్ చెప్పి బయలుదేరింది ప్రియా. అందరూ ప్రియాని బాగా చదువుకోమని చెప్పి ఇంట్లో ఉన్న చిరుతిండ్ల ప్యాక్ చేసి ఇచ్చారు. ప్రియా వసుంధర దగ్గరకు వచ్చి బాయ్ పిన్ని, పెళ్ళిలో కలుసుకుందాం అని చెప్పి నవ్వింది. పెళ్ళికి నువ్వు మీ బావ ఇంటికి వెళ్ళు, ఇక్కడికి వచ్చావంటే కాళ్ళు విరగ్గొడతాను అని అంది వసుంధర. నువ్వు భలే దానివి పిన్ని, నేను ఇప్పుడు ఈ ఇంటి పిల్లని, నేను లేకపోతే తాతయ్య ఊరుకోడు, సో నేను రావాల్సిందే, నువ్వు నన్ను భరించాల్సిందే అని అంది ప్రియా నవ్వుతూ. ఇదొకటి ఉంది కదూ, సరే కానీ నా టైం బాగోలేదు అని అనుకుంటుంది వసుంధర. శక్తి కూడా కాలేజీకి ప్రియాతో పాటే బయలుదేరింది. శక్తికి ఫోన్ చేసి ప్రియాని కూడా కాలేజ్ దగ్గరే ఉండమని చెప్పాడు శివ. అందుకే ప్రియా శక్తి కాలేజ్ దగ్గరే శివ కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. అంతలో శివ బైక్ రావడం గమనించారు. శివ బైక్ స్టాండ్ వేసి కీస్ తీసుకొని ప్రియాని ఒక్కటి వేసి, ఏంటే నీకు కొంచెం ఎక్కువ నోరయింది, మా వాడిని ఏమన్నా విసిగించావని తెలిసిందే అనుకో, ఏం చేస్తానో తెలుసుగా అంటూ చేయి మెలుపు తిప్పేశాడు. బాబా ప్లీజ్ అని అరిచింది. వదలమని మొత్తుకుంది ప్రియ. వదులు శివ అంటూ శక్తి కూడా శివ నుంచి ప్రియాని వదిలించడానికి ప్రయత్నిస్తూ ఉండగా, కొంచెం సేపు ఉండనివ్వు వదిన, దాన్ని అలా చూస్తుంటే మనసుకి హాయిగా ఉంది అని అన్నాడు వరుణ్. రేయ్ బావా నిన్ను, అంది ప్రియ కోపంగా. అదిగో మళ్ళీ అంటూ శివ మళ్ళీ గట్టిగా పట్టుకున్నాడు. ప్లీజ్ ప్లీజ్ అని అరిచింది ప్రియ. ఇప్పుడు నువ్వు అనాల్సింది ప్లీజ్ కాదే, సారీ బావా, నన్ను క్షమించు అని నా కాళ్ళు పట్టుకో అన్నాడు వరుణ్ కాలు ముందుకు చాపి. ఇది మరీ కొంచెం ఎక్కువైంది వరుణ్ అని అంది శక్తి. పర్లేదు వదిన, దీని సంగతి నీకు తెలియదు, ఇది లేడీ టైగర్, అలా మోడ్రన్ గెటప్లో తిరుగుతుంది అంతే అన్నాడు వరుణ్. ఆ మాట వినగానే నీ మామ అని అంది ప్రియ కోపంగా వరుణ్ వైపు చూసి. నా మామ నీ బాబేనే అని అన్నాడు వరుణ్ కళ్ళెగరేస్తూ. అబ్బో వదలమని మీ అన్నకి చెప్పరా అని అరిచింది ప్రియ. ప్లీజ్ శివ వదులు అని ప్రియ చేయిని విదిలించింది శక్తి. వావ్ అంటూ చేయిని ఊపుకుంటూ శక్తి, మీ ఆయనతో కొంచెం జాగ్రత్తగా ఉండవే, ఎప్పుడు నిన్ను ఇలాగే విరిచేస్తాడు అని అంది ప్రియ. అంత లేదు, మీ బావకి నా సంగతి తెలుసులే, అంత సాహసం చేయలేడు అంటూ శివ వైపు చూసింది. నిన్ను కొట్టడాలు విరిచేయడాలు ఎందుకే, జస్ట్ ఇలా కొడితే అలా పడుంటావు అంటూ నవ్వుతూ శక్తికి కన్ను కొట్టాడు శివ. అది చూడగానే నీకు నిజంగానే సిగ్గులేదు శివ అంటూ శివని ఒక్కటి వేసి, ఇంతలో కారు వచ్చి ఆగగానే శక్తి కారు వైపు చూసి అమ్మమ్మ అని అంటూ తను సరిగ్గా ఉందో లేదో అని చెక్ చేసుకొని చున్నీని సరి చేసుకుంది. శివ కార్ డోర్ తీయగానే శకుంతల కిందికి దిగింది. వెనకే సునంద గిరిజ కూడా రావటంతో అత్తయ్య అని అంది శక్తి సంతోషంగా. రామకృష్ణ వేరే కారులో మురళితో పాటు దేవేందర్ని హేమాని తీసుకురావటంతో అమ్మా అని అంటూ హేమ దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుంది శక్తి. ఎలా ఉన్నావు బంగారం అని అడిగింది హేమ కూతురు వెన్ను నెమురుతూ. నేను బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు అని అడిగింది తండ్రి వైపు ప్రేమగా చూసింది. మేము కూడా బాగున్నాం నాన్న అని అంది హేమ. తమ్ముడు అని అంది శక్తి. స్కూల్కి వెళ్ళాడు అని చెప్పింది హేమ. మీరంతా ఏంటి అని ఆశ్చర్యంగా అడిగింది శక్తి. నిన్న ఊరికే తెగ ఫీల్ అవుతున్నావు కదా, అందుకే నేనే మామయ్యని అత్తయ్యని తీసుకువచ్చాను అని అంటూ దేవేందర్ ఎదురుగా నిలబడి, మామయ్య అప్పుడు మీరు శక్తిని నాకు దూరం చేస్తున్నారు అనే కోపంలో ఏదేదో చేశాను, నన్ను క్షమించండి, నా తప్పు తెలుసుకొని ఇప్పుడు మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, మీ అమ్మాయిని నాకు ఇవ్వడం మీకు ఇష్టమేనా అని అడిగాడు శివం. ఆ మాట వినగానే దేవేందర్ నవ్వుతూ, బాబు ఇష్టమే, ఆ రోజు నేను కూడా చాలా తొందరపడ్డాను, నా కూతురు మనసులో ఏముందో ఒక్క మాట కూడా అడగకుండానే తను జీవితాంతం ఎవరితో బతకాలో నేనే నిర్ణయించేశాను. నేను అలా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఉండకూడదు. ఆడపిల్లకు మనసు ఉంటుంది, వారి ఇష్టాలని అడిగి తెలుసుకొని వారికి కూడా తమ మనసులో మాట ధైర్యంగా బయటకు చెప్పుకునే అవకాశం ఇవ్వాలి అని అన్నాడు. అవునండి, ఆ రోజు శక్తి తనకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పినా నేను బలవంతంగా తన నోరు మూయించాను, చాలా తప్పు చేశాను, నన్ను క్షమించు నాన్న అని అంది హేమ బాధగా కూతురు చేయి పట్టుకొని. అమ్మా అలా అనకమ్మా,
నీ నోటితో నన్ను దీవించాలి కానీ క్షమించమని ఎప్పుడూ అడగకూడదు అని అంది శక్తి. దేవేందర్ కూతురు చేయి పట్టుకొని శక్తి చేతిలో పెట్టాడు. దానిని తీసుకువెళ్ళి రామకృష్ణ సునంద చేతికి ఇవ్వగానే వాళ్ళు తమ్ముడి మర్దల వైపు చూశారు. వాళ్ళు కూడా ఆ చేతుల్లో చెయ్యి వేసి అన్ని చేతులను తీసుకువెళ్ళి శకుంతల చేతిలో పెట్టారు. శకుంతల పిల్లలి అందరి చేతులు ప్రేమగా పట్టుకొని, నేనున్నా లేకపోయినా మీ అన్నదమ్ముళ్ళు తోటికోడళ్ళు ఇలాగే కలిసి మెలిసి ఉండండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అని అంది. అంతలో శ్రీకర్, పద్మ, ప్రభాకర్లు కూడా అక్కడికి వచ్చారు. శకుంతల శ్రీకర్ వైపు చూసి, పంతులు గారికి చెప్పి మంచి ముహూర్తం పెట్టించి కబురు చేస్తాను శ్రీకర్, అమ్మాయిని పిల్లల్ని తీసుకొని వచ్చేయి అని అంది. అలాగే అత్తయ్య, మీరు ఫోన్ చేయండి చాలు, అందరం ముందుగానే వచ్చేస్తాం. పెళ్ళి ఎవరిది? నా మేనల్లుడిది అని అన్నాడు శ్రీకర్ శివ భుజం మీద చెయ్యి వేసి. బాబాయ్ గారి పుణ్యమా అని మళ్ళీ వీడి పెళ్లి చూసుకునే భాగ్యం కలిగింది అని అంటూ ముద్దు చేసింది పద్మ. ప్రభాకర్, శ్రీకర్, వరుణ్, ప్రియాలని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి కార్ స్టార్ట్ చేశాడు. వరుణ్, ప్రియా అందరికీ బాయ్ చెప్పి కారులో కూర్చున్నారు. హేయ్ రౌడీ, చెప్పింది గుర్తుందిగా, మా వాడిని ఏమన్నా చేశావంటే వాడు ఊరుకున్నా నేను ఊరుకోను అని అన్నాడు శివ. శివాని నాలుక బయటపెట్టి వెక్కిరించింది ప్రియ. శ్రీకర్ అక్కకి చెల్లికి బాయ్ చెప్పి శకుంతలకి నమస్కారం చేసి మురళి, గిరిజ, బావ రామకృష్ణ వైపు చూసి చిన్నగా నవ్వుతూ కారులో కూర్చున్నాడు. కారు బయలుదేరింది. వాళ్ళు వెళ్ళగానే అమ్మ స్టేషన్కి వెళ్దామా అని పొరపాటున నోరు జారాడు మురళి. కొడుకు పొరపాటును కప్పిపుచ్చటానికి ఆ మాట విననట్లుగా, దేవేందర్, ఈసారి కూడా మీరు అల్లుడి కాళ్ళు కడిగే పని తప్పించుకున్నారుగా అంటూ మాట మార్చేసింది శకుంతల. ఆ మాటలు శివ వినకుండా చూడాలనేది ఆవిడ తపన. కానీ ఆ మాటలు అప్పటికే శివ చెవులకు తాకి ఆ శబ్ద తరంగాలు మెల్లిగా మెదడుకు చేరిపోయాయి. కానీ నాని బిహేవియర్ చూసి తను కూడా ఏం విననట్లుగా బిహేవ్ చేశాడు శివ. అవును పెద్దమ్మగారు, ఈ విషయం మాకు కూడా కొంచెం బాధగానే ఉంది. రాత్రే హేమ, నేను ఈ విషయం గురించి మాట్లాడుకున్నాము. పోనీలేండి, మాకు రాసిపెట్టలేదు, ఏం చేస్తాం అని అన్నాడు దేవేందర్ కొంచెం బాధగా. మీరేం బాధపడకండి దేవేందర్, శక్తి మా తమ్ముడి చేతుల మీదుగా మా ఇంటికి వస్తుంది. వాడి మెదడులో ఎక్కడో కూతురి పెళ్లి చేయలేకపోయాం అనే బాధ అలాగే మిగిలిపోయినట్లు ఉంది. అందుకే అక్కడి వరకు గుర్తుంచుకొని మిగిలిందంతా మర్చిపోయాడు. ఈ విధంగా అయినా వాడి కోరిక తీరి మనసు తేలిక అయితే మాకు కూడా ఈ పాప భారం కొంచెం తగ్గుతుంది అని అంది శకుంతల. మీరు అలా భావిస్తే అంతకంటే కావాల్సింది ఏముందిలే పెద్దమ్మ. మాకు తెలిసి మా కూతురు పెళ్ళి 6 నెలల క్రితమే అయిపోయింది. ఇప్పుడు తను తన భర్తతో తన వాళ్ళతో సంతోషంగా ఉంటే మాకు అంతే చాలు అని అన్నాడు దేవేందర్. ఆ విషయంలో నువ్వేం దిగులు పడాల్సిన అవసరం లేదు. శక్తి ఇప్పుడు మా ఇంటి కోడలు. తను మా వంశాన్ని ముందుకు నడిపించే స్త్రీ. తనని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మాది అని మాట ఇచ్చింది శకుంతల. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే శివ శక్తి చెయ్యి పట్టుకొని నడుచుకుంటూ అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్ళాడు. చూసావుగా మీ నాన్న ఏమన్నారు, ఆల్రెడీ ఆయన దృష్టిలో మన పెళ్ళి అయిపోయింది. సో నువ్వు ఇలా ఇప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోకు అని అన్నాడు. ఆ మాట వినగానే శక్తి శివ చేయి పట్టుకొని, ఈ పెళ్లి డేట్ ఎప్పుడు ఫిక్స్ అవుతుందో ఏంటో, నాకు దూరంగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది శివ అని అంది నడుస్తూనే భుజం మీద తల ఆనించి. శివ శక్తి నడుం చుట్టూ చెయ్యి వేసి ఇంకా తనకి దగ్గరగా లాక్కొని, నువ్వే అలా అంటే ఇంకా నా బాధ ఎవరికి చెప్పుకోనే శివాంగి అని అన్నాడు. అది సర్లే, మా వసు అత్త ఏం చేస్తుందే అని అడిగాడు శివ నవ్వుతూ. పెళ్లి షాపింగ్ అంతా నీతోటే చేయిస్తుందంట. తనని చాలా వాడుకుని పిండేశావంట, దానికి పనిష్మెంట్ అంట నీకు అని అంది శక్తి. ఆహా, అప్పుడే ఏమైంది, రేపు పెళ్ళై వెళ్ళిన తర్వాత చెప్తాను అత్త పని అన్నాడు శివ నవ్వుతూ. పాపం రా, ఇంక వదిలే తనని అని అంది శక్తి. అరే, ఈ శివ ఒక్కసారి పట్టుకుంటే వదలడే, ఏదైనా లైఫ్ లాంగ్ ఒకేలా ట్రీట్ చేస్తాడు. ఉదాహరణకు నిన్ను చూపిస్తే సరిపోతుంది కదా, ఆ రోజు బస్సులో పట్టుకున్నాను పడిపోకుండా, వదిలానేమో చూడు అన్నట్లుగా మెల్లిగా నడుం దగ్గర నొక్కాడు శివ. అబ్బా శివ, నిన్ను అంటూ శివని ఒక్కటి వేసి పరిగెత్తింది శక్తి. దూరంగా శివ శక్తి ఆడుతూ పాడుతూ ఉండడం చూసి, చిన్నబాబు నీకు ఈ నోటి తొందర పోలేదు అని అంది శకుంతల. సారీ అమ్మా, పొరపాటున వచ్చేసింది అని అన్నాడు మురళి. ఎక్కడ పెద్దబాబు వింటాడో అని హడలి చచ్చాను అని అంది గిరిజ కళ్ళు గిరాగిరా తిప్పుతూ. నేను కూడా గిరిజ అని అంది సునంద. నేను కూడా ఒక్క క్షణం గుండె ఆగిపోయిందక్క అని అంది పద్మ. పోనీలే, శివ వినిపించుకోలేదు అని అన్నాడు రామకృష్ణ. కానీ ఆ మాటలు శివ విన్నాడని వీళ్ళెవ్వరికీ తెలియలేదు. అవును, అందరూ ఇలా వచ్చేశారు. పెద్దమ్మని, ఆ దెయ్యాన్ని ఏం చేశారు శివ అని అడిగింది శక్తి అనుమానంగా.
రాధా, బావ, మామయ్య ఉన్నారు కదే అని అన్నాడు శివ. అది వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి తన వైపుకు తిప్పుకుంటుంది శివ అని అంది శక్తి. లేదే, ఇప్పుడు మామయ్య పాత మామయ్య కాదు, చాలా మారిపోయాడు. రాధా, వంశీ బావ అన్నా ఆయన అస్సలు వినిపించుకునే మూడ్లో లేడు. నాని ఫీల్ అవుతుంది అని ఊరుకుంటున్నాడు కానీ లేదంటే ఎప్పుడు వేసేద్దామా అనే మూడ్లోనే ఉన్నాడు అని అన్నాడు శివ. నిజమా అని అంది శక్తి నమ్మలేనట్లుగా. నిజమే బాబు, నాకే షాక్గా ఉంది అని అన్నాడు శివ. వీళ్ళ హింస భరించి భరించి ఫైనల్గా ఆయన సహనం బ్లాస్ట్ అయిపోయినట్లుంది శివ అని అంది శక్తి. నాకు అలాగే అనిపించిందే అని శక్తిని తన వైపుకు తిప్పుకొని, ఆ విరాట్ గాడు కొద్దిగా లేచాడే, వాడికి నేను కాలు విరిచేశానని తెలిసింది. ఫుల్ డిప్రెషన్లో ఉన్నాడు. ఈ టైంలో వాడు ఏమైనా ప్లాన్ చేయొచ్చు. నువ్వు ఒంటరిగా బయటకు రాకు, నేను తీసుకువెళ్ళి తీసుకువస్తాను అని అన్నాడు శివ. శివ చెప్పింది వినగానే శక్తికి కొంచెం కంగారు మొదలయ్యింది. అది గమనించిన శివ, ట్రస్ట్ మీ శివాంగి అని అన్నాడు శివ. ఆ మాటతో శివ చెంప మీద చెయ్యి వేసి, నా ప్రాణాలు ఎప్పుడూ నీలో చేరిపోయాయి శివ. నా భయం నా గురించి కాదు, నీ గురించి అంటూ శివ మెడ చుట్టూ చేతులు వేసింది. శివ శక్తి చుట్టూ చేతులు వేసి, నిన్ను నేను జాగ్రత్తగా కాపాడుకుంటాను శివాంగి, ఎందుకంటే నాలో ఉంది నీ ప్రాణం కదా అంటూ శక్తి మెడ మీద ముద్దు పెట్టాడు. ఒక్క నిమిషం అలాగే ఉండి, ఇంకా క్లాస్కి వెళ్ళు, నేను కూడా వెళ్తున్నాను. సాయంత్రం నేను తీసుకువెళ్తాను. నేను వచ్చే వరకు ఎక్కడికి వెళ్ళకు. ఏమైనా అవసరం అయితే కాల్ చేయి అన్నాడు శివ. అంటూ తల ఊపింది శక్తి. శివ బాయ్ చెప్పి తన బైక్ దగ్గరకు వస్తూ ప్యాకెట్లో ఉన్న సుహానా ఫోన్ తీసి వేళ్ల మధ్య తిప్పాడు. అంతేనండి ఈ రోజుటికి ఈ వీడియో. నచ్చిందా? ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేస్తారని భావిస్తూ ఉంటాను. బాయ్ బాయ్. వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.